హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. వాస్తవానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్ ప్రెసెంట్ పెద్ద గ్రేట్ గా లేదు. అలా అని రేట్లు చాలా హైప్ లో లేవు, అలా అని పడిపోను లేదు. ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే స్టాగ్నేషన్ లో నడుస్తా ఉంది. సేల్స్ మార్కెటింగ్ లాంటి చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు సేల్స్ పరంగా. ఇది ఓన్లీ మార్కెటింగ్ వాళ్ళకే కాదు, ఈవెన్ ల్యాండ్ లార్డ్స్, డెవలపర్స్ ఎవరైతే వెంచర్ వేసి కూర్చొని బాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూర్చున్నారో వాళ్ళు కూడా సేల్స్ లేక ఇన్ఫాక్ట్ ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఎందు గురించి అంటే వాళ్ళకి ప్రాఫిట్ పక్కన పెట్టండి, బేసిక్ రొటేషన్ లో కూడా అమౌంట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో డెవలపర్స్ కూడా రొటేషన్స్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి ఒక వెంచరే నా దృష్టికి వచ్చింది. ఇది ఒక ఫార్మ్ ల్యాండ్ వెంచర్. ల్యాండ్ లార్డ్ డైరెక్ట్ గా మనతో రిక్వెస్ట్ చేసి ఈ వీడియో చేయమంటున్నారు. ఏమనంటే యాక్చువల్ గా ఇక్కడ ఎవరైతే మార్కెటింగ్ చేసి ప్లాట్స్ అమ్ముతున్న కంపెనీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫార్మ్ ల్యాండ్ వెంచర్ లో 8,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున ఇక్కడ అమ్ముతున్నారు. కాకపోతే ల్యాండ్ లార్డ్ కి రొటేషన్ కావాలి కాబట్టి ప్రైస్ చాలా చాలా డ్రాప్ డౌన్ అయింది. ఇన్ఫాక్ట్ ప్రైస్ ఆల్మోస్ట్ 2,000 రూపీస్ డౌన్, 6,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున తను సేల్ అవుట్ చేయాలనుకుంటున్నాడు. కాకపోతే ఇది ఫిక్స్ ప్రైస్. ఇన్ఫాక్ట్ మీరు తనకి అమౌంట్ ఏమన్నా 1 వీక్ 10 డేస్ లోపల ఇస్తా అంటే గనక ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ చేయడానికి విల్లింగ్ గా ఉన్నారు. ఇది వచ్చేసరికి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే కి జస్ట్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎల్బీ నగర్ కి 27 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసరికి నెర్రపల్లి విలేజ్ అంటారు. ల్యాండ్ మార్క్ గా మనము రామోజీ ఫిలిం సిటీని తీసుకోవచ్చు. వచ్చే దారి కూడా చాలా బాగుంటుంది. బీటీ రోడ్డు, మట్టి రోడ్ ఎక్కడా ఉండదు. ఇన్ఫాక్ట్ బస్సు తిరిగే రోడ్ అనమాట. వెంచర్ ముందు నుంచి బస్ కూడా వెళ్తుంది. ఇది వచ్చేసరికి లేఅవుట్ 6 acres లేఅవుట్, ఓన్లీ సింగిల్ సర్వే నంబర్, సింగిల్ ల్యాండ్ లార్డ్. ఆల్రెడీ మీరు చూడండి ఫార్మ్ ల్యాండ్ కి ఇవ్వాల్సిన డెవలప్మెంట్స్ అన్ని ఇచ్చేసారు. చుట్టూరుగా కాంపౌండ్ వాల్, ప్లాంటేషన్స్ కి డ్రిప్పింగ్ పెట్టారు, బోస్ వేసారు, ఎంట్రన్స్ లో ఆర్చ్ పెట్టారు, ఒక సెక్యూరిటీ ఎప్పుడు ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ ప్లాట్ తీసుకున్న వాళ్ళు వీకెండ్ హోమ్స్ కూడా కట్టుకున్నారు చాలా ముద్దుగా. కొంతమంది ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ప్రీ కాస్ట్ వాల్ లాంటిది కూడా ఇచ్చేసారు. ఇది పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో మీరు ప్లాన్ చేయొచ్చు, లేదు అని అంటే వీకెండ్ హోమ్స్ లో కూడా ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ అనేసరికి లాంగ్ లో వెళ్ళి కొంటున్నారు. మీరే చెప్పండి, 6,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్పే ప్లాట్స్ మీకు సిటీకి ఇంత దగ్గరలో ఎక్కడ దొరుకుతున్నాయి? మీరు ఏ హైవే తీసుకున్నా, వరంగల్ హైవే తీసుకోండి, విజయవాడ హైవే తీసుకోండి, సాగర్ హైవే, శ్రీశైలం హైవే, ముంబై హైవే, ఏ హైవేలే కూడా బిలో 27-30 కిలోమీటర్స్ లో ఈ రేట్ లో లేవు. చాలా చాలా హైక్ లో ఉన్నాయి. ఈ యొక్క వెంచర్ కి వచ్చే రోడ్ ఏదైతే ఉందో యాక్చువల్ గా అది మాస్టర్ ప్లాన్ లో 150 ఫీట్ రోడ్ నెరపల్లి విలేజ్ కి ఆనుకునే ఉంటుంది. దారిలో వస్తుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో చూసుకున్న ఎంఎస్ఎంఈ గ్రీన్ ఫీల్డ్స్ ఏదైతే ఉందో దీనికి వెరీ వెరీ నియర్ బై ఉంటుంది. అంటే గ్రోత్ ప్రాస్పెక్ట్ లో కూడా మంచి లొకేషన్ లో ఉంది, కనెక్టివిటీస్ లో మంచి లొకేషన్ లో ఉంది. ప్రెసెంట్ తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ ని పెడుతూనే వీకెండ్ కాన్సెప్ట్ ని ఎంజాయ్ చేయాలన్నా ఎంజాయ్ చేయడానికి మంచి లొకేషన్. సో ల్యాండ్ లార్డ్ తనే స్వయంగా ప్రైస్ ని కట్ డౌన్ చేసుకొని డ్రాప్ డౌన్ చేసుకొని సేల్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ కూడా అంతంత మాత్రం ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటే మంచి ప్లాట్ తీసుకున్న వాళ్ళు అవుతారు. కాకపోతే ఇక్కడ మినిమం బేసిక్ సైజ్ ప్లాట్ వచ్చేసరికి 242 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 242 తర్వాత 363, 605 ఇలా ఉన్నాయి. ఇక్కడ రోడ్లు కూడా అన్ని 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మంచి లొకేషన్, తక్కువ బడ్జెట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ కోసం కావాలనుకుంటే మటుకు ఒకసారి ఈ లొకేషన్ విజిట్ చేయండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేయండి.